మీరు ఈ స్కూల్లో ఈ కిచెన్ నిర్వహిస్తున్నారు కదా, ఓకే. ఈ కిచెన్లో రోజుకి ఎంతమంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు? 650 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు అయితే స్టాఫ్ వచ్చి 100 మెంబర్స్ చేస్తున్నారు భోజనం. వాళ్ళకి ఎన్ని పూట్లు పెడతారు, ఏమేమి పెడతారు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 7కి స్టార్ట్ అవుతుందండి, క్లోజ్ అయితే 9:30. అంటే తర్వాత లంచ్ వచ్చి మీకు 12కి స్టార్ట్ అవుతుంది. తర్వాత 2 దాకా లంచ్ ఉంటుంది. తర్వాత స్నాక్స్ 4 కల్లా స్టార్ట్ అవుద్ది, 5 దాకా స్నాక్స్ ఉంటుంది. తర్వాత డిన్నర్ 7కి స్టార్ట్ అవుతుంది, నైట్ 9 o'clock దాకా డిన్నర్. మీరు కిచెన్లో మామూలు గ్యాస్ కాకుండా గోబర్ గ్యాస్ వాడుతున్నారని తెలిసింది. ఏంటి ఆ గోబర్ గ్యాస్ ఎంత మీకు నెలకు ఎంత అవుతుంది? ఏంటి దాని విశేషం? అంటే మామూలు గ్యాస్కి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫ్లేమ్ విషయంలో కానీ, వంట తొందరగా అవడం విషయంలో కానీ. గోబర్ గ్యాస్ అనేది ప్రెషర్ తక్కువ ఉంటుందండి. కొంచెం ప్రెషర్ తక్కువ ఉండటం వల్ల మనకి వెజల్స్లో ఉన్న ఐటెం మాడిపోకుండా మనకు కుక్ చేయడానికి నీట్గా ఇది అవుతుందండి. ఒక వంట మనిషి ఆయనకి ఇబ్బంది లేకుండా, అది అడుగులు మాడిపోకుండా ఈ గోబర్ గ్యాస్ చాలా ఉపయోగపడుతుంది మనకి. ప్రెషర్ లేకుండా ఈ వెజల్స్ కూడా డ్యామేజ్ అవ్వండి. దానివల్ల మనకి ఏంటంటే సిలిండర్ వచ్చి 19 kg ఉంటుంది. ఇప్పుడు అది మామూలు సిలిండర్, మామూలు గ్యాస్ హెచ్పి గ్యాస్ సిలిండర్ 19 kg ఉంటుంది. అదే ఇప్పుడు కాస్ట్ అంటే 2000 సిలిండర్ వచ్చి ఒక సిలిండర్. అటువంటి ఎన్ని సిలిండర్లు పడతాయి నెలకి ఈ కిచెన్లో వాడటం కోసం? మాకు వచ్చి నెలకి ఫర్ డైలీ ఒక 60 సిలిండర్లు పడతాయండి. మా నెలకి 60 నుంచి 70 పడతాయి. అంటే టోటల్ కాస్ట్ ఎంత అయింది అప్పుడు? మాకు సిలిండర్ వచ్చి 2000 అవుతుందండి. అదే 1 lakh పైన, 1,20,000 అలా ఉంది. సో ఇప్పుడు ఈ గోబర్ గ్యాస్ వాడటం వల్ల ఇదంతా సేవ్ అయినట్టేనా మీకు? సేవ్ అయినట్టు. జీరో బడ్జెటే కదా? జీరో. ఇప్పుడు గోబర్ గ్యాస్ సెపరేట్ స్టవ్లు ఏమైనా ఉంటాయా? సేమ్ దీనికి కొంచెం వెజల్స్ అవి పెట్టుకోవడానికి ఉంటాయి. కొంచెం పెద్ద సైజు ఉంటాయండి గోబర్ గ్యాస్. బర్నర్ సైజు కూడా పెద్దగా ఉంటుంది. సో మీరు నెలకి 1 lakh 10,000 సేవ్ చేస్తున్నట్టు గోబర్ గ్యాస్. మీకు ఏమైనా ఐడియా ఉందా? గోబర్ గ్యాస్ మీరు పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నారు. మామూలుగా ఏదైనా ఒక చిన్న రైతు కుటుంబం వాళ్ళు గోబర్ గ్యాస్ పెట్టుకోవచ్చండి. ఒక 2-3 పశువులు ఉన్న వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఇంట్లో 2-3 పశువులు ఉంటే వాళ్ళు వంట మొత్తం దీని మీద చేసుకొని సరిపోతుంది. పశువుల పేడ ఇంకేదన్నా నిల్వ చేయాలి? ఓన్లీ పశువుల పేడ సరిపోద్దండి. మన కూరగాయలు వేస్ట్ ఏమన్నా దాంట్లో వేసుకున్నా మనకి గ్యాస్ ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.